మీరు నిజాయితీ పరులే అయితే, నిజాయితీగానే కంపెనీలు నడిపిస్తే, నిజాయితీగానే కార్మికుల దగ్గర ఒక రూపాయి తినకపోతే ఎందుకు దొంగలాగా తిరుగుతున్నారు? ఎందుకు కార్మికుల దగ్గరకు పోతున్నారు? ఇవాళ మీరు చేసే పని ఏంటిది? మేము మీ దగ్గరకు వచ్చాము, మాతో మాట్లాడడానికి ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉండకుండా కార్లు వేసుకోనో బండ్లు వేసుకోనో కార్మికుల దగ్గరికి ఏ రోజు పోని ఇవాళ సేట్లు ఈ రోజు కార్మికులు ఆదికొచ్చిందని అడుగుతున్నాం. మేము ఏ రోజు పోని కార్మికుల దగ్గర పోయి అయ్యా మేము అన్ని మేమే చేస్తాము, అన్ని మేమే చూస్తాము, మీరు ఎక్కడికి పోవద్దని చెప్పడానికి సిగ్గన్ పీరియడ్ లేదా మీకు? ఏమాత్రమన్నా ఇలా కార్మికుల శ్రమ దోసుకుంటున్నారు, కార్మికుల రెక్కల కష్టం దోసుకుంటున్నారు, కార్మికుల దగ్గర 10 రూపాయలు తింటున్నారు. ఇవాళ తురికాకు సమస్య 1000 బీడీలకు 500 బీడీలు మాత్రమే కార్మికులకు ఎంతున్నది. ఎంతగానో కొను పెడతారు, తినే బండారాలు తీసుకొచ్చి పెట్టిండ్రు. అంటే మీరు బీడ్ల దందా చేస్తున్నారా లేకపోతే ఇటువంటి బిజినెస్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కార్మికుల శ్రమ మేము 30 రోజులు పనిస్తున్నామని చెప్తున్నారు. పక్కన 30 రోజుల పనికి 15 రోజులు మీ పొందలకి పెడుతున్నారు కార్మికుల శ్రమ అంతా. అయ్యా మేము అడుగుతున్నాం ఒకటే, ఇంతవరకు ఆగుతుందని మీరు అనుకుంటున్నారేమో. కాదు, లేబర్ ఆఫీసర్ దగ్గర పోతున్నాము, లేబర్ కమిషన్ దగ్గర పోతున్నాము, అధికారుల దగ్గర పోతున్నాము. మీ బతుకులు బండారం చేస్తామని చెప్పేసి రోడ్డు మీద తీసుకొస్తున్నాము. కార్మికులను భయానికి గురి చేసి ఇవాళ 11 రోజులు పనిస్తా అని చెప్తున్నారు. ఇవాళ ఎట్లిస్తారో చూస్తాము. ఏ కార్మికులకు అన్యాయం జరిగినా మేము అక్కడనే ఉంటాము. మిమ్మల్ని నిద్రపోనియము, మేము నిద్రపోము. ఖబర్దారని చెప్పేసి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. ಮಾಡ್ತಾ మిత్రులారా, ఈరోజు కామారెడ్డి డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి దేశాయి బీడీ ఫ్యాక్టరీ ముందర ఈరోజు కార్మికులతో ధర్నా నిర్వహించి ప్రధానంగా బీడీ కార్మికుల వద్ద నుండి కమిషన్దారులను అడ్డం పెట్టుకొని అసలు కూలీలో కనీస కూలీలో 10 రూపాయలు తగ్గించి ఇవ్వడం, అట్లాగే తిని బండారాలు బలవంతంగా కార్మికులకు అంటగట్టడం, దాంతోపాటు నాసిరకమైనటువంటి ఆకు ఇచ్చి 1000 బీడీలు తీసుకురావాలని చెప్పేసి ప్రతి కార్మికురాలు ఖచ్చితంగా 15,000 బీడీలకు తక్కువ చేస్తే మీ పిఎఫ్ నెంబర్ తీసేస్తామని చెప్పేసి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి కార్మికులను శ్రమతో పిడి చేస్తున్నటువంటి దేశ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఇంతటితో ఆగదు, ఇది కొనసాగింపుగా ఇది మొదలే అయింది. ఇంకా దీన్ని కొనసాగించు ఆఖరికి కార్మికుల విజయం చెందేంత వరకు విజయం సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఈరోజు నిజంగా నువ్వు దోపిడీదారువి కాకపోతే, నువ్వు నిజాయితీ పరుడివి అయి ఉంటే ఈరోజు కార్మికులను ఎందుకు ఆపావు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళి ఠేకాదారులను అడ్డం పెట్టుకొని ఈరోజు కార్మికులను రాకుండా గ్రామాన గడపన తిరిగి కార్మికులను భయం పట్టించి ఈరోజు రాకుండా కార్మికులను ఆపినావు. అయినప్పటికీ కూడా కార్మికులు ఎక్కడ తగ్గకుండా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయానికి శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నడుం బిగించి ఈరోజు దేశ డివిజన్ ఆఫీస్ ముందు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాదు ఠేకాదారులను అడ్డం పెట్టుకొని ఒక్కొక్క కార్మికురాలు వద్ద నుండి 2000 బీడీలు 2000 నుంచి 3000 బీడీలు వసూలు చేసి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. తక్షణమే వాటిని ఆపాలా. కార్మికుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి 10 రూపాయలు ఇప్పటిదాకా వసూలు చేసినటువంటి 10 రూపాయలు తిరిగి చెల్లించాలా. తిను బండారాలను తక్షణమే నిలిపివేయాలా. నాసి రకమైనటువంటి ఆకు ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను, రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా నిన్ను బజార్కి ఇస్తాం, నిన్ను ముక్కు రాకిస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.